శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా దేవిని కన్నడిగులు తమ ఆడపడుచుగా భావిస్తారు. ఉగాది పండుగ రోజు అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఇందుకోసం ఏటా శ్రీగిరిపై జరిగే ఉగాది వేడుకలకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. నడక మార్గంలో బాధల్ని భరిస్తూనే భక్తిభావంతో ముందుకు సాగుతున్నారు. కర్నూలు జిల్లా వెంకటాపురం నుంచి భక్తులు పాదయాత్ర విశేషాలను మనము చూద్దాం. శ్రీశైలానికి నల్లమల అడవి గుండా నడక ప్రయాణం సాగించడం నిజంగా పెద్ద సాహసమే. అడవి లోపల కొండలు, కోనలు, గుట్టలు దాటి ప్రయాణించాలి. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురంలో అడుగుపెట్టిన భక్తులు ముందుగా అక్కడి శివాలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత భక్తులు పాదయాత్ర ప్రారంభిస్తారు. అడవిలో నడిచేందుకు కావలసిన సామాగ్రి అంతా అక్కడ అందుబాటులో ఉంటాయి. దుకాణాల్లో వాటిని కొనుగోలు చేసుకున్న తరువాత అడవి వైపు అడుగులు వేస్తారు. శ్రీశైలం పాదయాత్ర సంవత్సరంలో 2 సార్లు జరుగుతోంది. ఒకటి శివరాత్రికి, మరోసారి ఉగాదికి. భక్తులు పాదయాత్ర చేసి శ్రీశైలం చేరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ 20వ తేదీ నుంచి జరుగుతున్నది ఉగాది యాత్ర. పొలం దారిలో 2 కిలోమీటర్లు నడిచిన తరువాత నల్లమల్ల అడవులు వస్తాయి. అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల కొద్ది నడిచే భక్తులు మధ్య మధ్య కొంత సేద తీరుతూ మళ్లీ లేచి నడుస్తూ శ్రీశైలం చేరుకుంటారు.